సూపర్ టేస్టీ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, ములక్కాడ ఉల్లికారం రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీలోకి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కళ్ళుప్పు వేసి మిక్సీ పట్టి ఒక గిన్నెలో వేసుకుని ఒక స్పూను శనగపిండి, పెరుగు, కొద్దిగా సాల్టు, కారము, పసుపు వేసి కలిపి పక్కన పెట్టాను. ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు మనం ములక్కాడ ముక్కలు కూడా శుభ్రంగా కడిగేసి ఈ ములక్కాడ ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసుకుని కొద్దిగా పసుపు, చిటికెడు, ఒక స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఈ ములక్కాడలో వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాము. వాటర్ పోసుకొని ఇవి బాగా ఉడికితే ములక్కాడ కూడా ఉడకాలి కదా, బాగా మగ్గాలి ఇవి, అందుకని కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం అవిగోండి వాటర్ కొంచెం గిన్నె కడిగి పోసాను, మసాలా మిశ్రమం ఉందనేసి. ఇంకా కొద్దిగా వాటర్, ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు హైలో పెట్టామంటే మనకు దగ్గరికి పడుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకుని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.